మీరందరూ పోకీమాన్ చూసే ఉంటారు. కానీ పోకీమాన్ ఇండిగో లీగ్‌లో యాష్ చివరిగా ఎవరితో బ్యాటిల్ చేశాడు? అసలు ఇండిగో లీగ్ గెలిచాడా లేదా? ఇండిగో లీగ్‌లో పార్టిసిపేట్ చేయాలి అంటే మొత్తం 8 బ్యాడ్జెస్ కలెక్ట్ చేయాలి. యాష్ ఆ 8 బ్యాడ్జెస్ ఎలా కలెక్ట్ చేశాడు? ఈ అడ్వెంచర్‌లో యాష్ ఏ పోకీమాన్స్‌ని పట్టుకున్నాడు? ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. సో వెల్కమ్ టు తెలుగు టూన్స్. ఈ వీడియోలో మనం పోకీమాన్ ఇండిగో లీగ్ స్టోరీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ పేరు యాష్ కెచమ్. మనోడికి వరల్డ్లోనే బెస్ట్ పోకీమాన్ మాస్టర్ అవ్వాలని కోరిక. ఈవేళ మనోడు తన ఫస్ట్ పోకీమాన్ తీసుకోవడానికి వెళ్ళబోతున్నాడు. బట్ మనోడు బద్ధకం వల్ల లేవడానికి లేట్ అయింది. లేవగానే వెంటనే రియలైజ్ అయ్యి రెడీ అయి పరిగెట్టుకుంటూ ప్రొఫెసర్ ఓక్ ల్యాబ్కి వెళ్తాడు. అక్కడ తన చైల్డ్హుడ్ రైవల్ గ్యారీని చూస్తాడు. గ్యారీ అప్పటికే ప్రొఫెసర్ ఓక్ దగ్గర నుంచి తన ఫస్ట్ పోకీమాన్ని తీసుకొని వచ్చేస్తాడు. అది చూసిన యాష్ వెంటనే ప్రొఫెసర్ ఓక్ దగ్గరికి వెళ్ళి తన ఫస్ట్ పోకీమాన్ గురించి అడుగుతాడు. బట్ యాష్ లేట్ అవ్వడం వల్ల ఆ 3 పోకీమాన్స్ని వేరే ట్రైనర్స్కి ఇచ్చేసామని ప్రొఫెసర్ ఓక్ చెప్తారు. బట్ యాష్ మొండిపట్టు పట్టడం వల్ల ప్రొఫెసర్ ఓక్ తన దగ్గర ఉన్న ఒక పికాచుని యాష్కి ఇచ్చేయడానికి ఒప్పుకుంటారు. కానీ పికాచుకి యాష్తో రావడం ఇష్టం ఉండదు. అంతేకాకుండా తన పోకీబాల్లో ఉండడానికి కూడా ఇష్టపడడు. అలా తన ఫస్ట్ పోకీమాన్ పికాచుతో యాష్ తన పోకీమాన్ మాస్టర్ జర్నీని స్టార్ట్ చేస్తాడు. యాష్ తన నెక్స్ట్ టౌన్కి వెళ్ళే దారిలో ఒక స్పారోస్ గ్రూప్ తన మీద అటాక్ చేస్తుంది. ఆ అటాక్లో పికాచు ఫెయింట్ అయిపోతాడు. పికాచుని సేవ్ చేయడానికి యాష్ పికాచుని పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు. అలా ఇద్దరూ ఒక నదిలో పడిపోతారు. ఆ నదిలో ఫిషింగ్ చేస్తున్న మిస్టీకి వాళ్ళిద్దరూ దొరుకుతారు. పికాచు సిచ్యువేషన్ క్రిటికల్గా ఉండడం వల్ల యాష్ మిస్టీని అడగకుండా మిస్టీ సైకిల్ తీసుకొని హెల్త్ సెంటర్కి బయలుదేరుతాడు. దారిలో స్పారోస్ గుంపు మళ్ళీ వాళ్ళిద్దరిని వెంటాడుతాయి. ఈసారి పికాచు థండర్బోల్ట్ అటాక్ యూస్ చేసి యాష్ అండ్ పికాచు ఇద్దరిని కాపాడుతాడు. ఇలా పికాచు యాష్ని తన ట్రైనర్గా యాక్సెప్ట్ చేస్తాడు. అలా వాళ్ళ బాండింగ్ స్ట్రాంగ్ అవడం స్టార్ట్ అయిపోయింది. అప్పుడే యాష్ అండ్ పికాచు ఒక లెజెండరీ పోకీమాన్ని చూస్తారు. ఆ పోకీమాన్ పేరు హోహో. ఈ పోకీమాన్ గురించి మనం తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఎపిసోడ్లో యాష్ పికాచుని తీసుకొని వెరిడియన్ సిటీకి స్టార్ట్ అవుతాడు. అక్కడికి వెళ్ళగానే తనకి ఆఫీసర్ జెన్నీ కలుస్తుంది. స్టార్టింగ్లో జెన్నీ యాష్ని ఒక పోకీమాన్ దొంగ అనుకుంటుంది. బట్ తర్వాత పోకీమాన్ ట్రైనర్ అని తెలుసుకుంటుంది. పికాచు సిచ్యువేషన్ చూసి యాష్ని జెన్నీ తన బైక్ని ఎక్కించి పోకీమాన్ సెంటర్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి ఈ సిరీస్లో ఉన్న ఐకానిక్ విలన్స్ని చూపిస్తారు. వీళ్ళు టీమ్ రాకెట్. వీళ్ళ పని పోకీమాన్లను దొంగలించడం. అదే టైంలో మిస్టీ కూడా తన ఇరిగిపోయిన సైకిల్ని పట్టుకొని వెరిడియన్ సిటీకి వచ్చేస్తుంది. పోకీమాన్ సెంటర్లో ఉన్న యాష్ దగ్గరికి వెళ్ళి మిస్టీ తన సైకిల్ని బాగు చేయమని అడుగుతుంది. అప్పుడే ఆఫీసర్ జెన్నీ ఆకాశంలో ఒక హాట్ ఎయిర్ బెలూన్ ఉంది, అందులో టీమ్ రాకెట్ పోకీమాన్ సెంటర్కి వచ్చి పోకీమాన్ని తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ వేస్తుంది అని చెప్తుంది. పోకీమాన్ సెంటర్లో ఉన్న పోకీమాన్స్ని కాపాడడానికి యాష్, మిస్టీ ఇంకా జాయ్ ట్రై చేస్తారు. బట్ లాస్ట్లో పికాచు థండర్ షాక్ ఇచ్చి మొత్తం పోకీమాన్స్ అన్నిటిని సేవ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో యాష్, మిస్టీ ఇంకా పికాచు ముగ్గురు వెరిడియన్ ఫారెస్ట్కి వెళ్తారు. అక్కడికి యాష్కి ఒక బగ్ టైప్ పోకీమాన్ క్యాటర్పీ కనిపిస్తుంది. మిస్టీకి బగ్ టైప్ పోకీమాన్స్ అంటే భయం అవడం వల్ల తను పారిపోతుంది. కాకపోతే మనోడికి హుషారు ఎక్కువే క్యాటర్పీలను పట్టుకుంటాడు. బట్ బగ్ పోకీమాన్స్ అంటే భయం ఉండడం వల్ల మిస్టీ మాత్రం ఆ క్యాటర్పీకి దూరంగానే ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో పికాచు ఇంకా క్యాటర్పీ ఇద్దరు మాట్లాడుకుంటారు. క్యాటర్పీ తన బటర్ఫ్లై అవ్వాలనే కళని పికాచుతో షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ యాష్కి ఒక పిజియోట్ కనిపిస్తుంది. మనోడు పిజియోట్ని పట్టుకుందామనే క్యాటర్పీని పంపిస్తాడు. కాకపోతే బగ్ టైప్ పోకీమాన్ అవడం వల్ల ఫ్లయింగ్ టైప్ పోకీమాన్ పిజియోట్ క్యాటర్పీని చాలా దారుణంగా ఉతికేస్తుంది. అప్పుడే పికాచు ఎంటర్ అయ్యి పిజియోట్కి ఒక థండర్ షాక్ ఇచ్చి పిజియోట్ని డ్యామేజ్ చేస్తాడు. అదే మూమెంట్లో యాష్ పోకీబాల్ యూస్ చేసి పిజియోట్ని కూడా పట్టేసుకుంటాడు. ఆ టైం చూసుకొని టీమ్ రాకెట్ పోకీమాన్స్ని పట్టుకుందామని యాష్ మీదకి అటాక్ చేస్తారు. యాష్ అప్పుడే పట్టుకుని పిజియోట్ని యూస్ చేస్తాడు. కాకపోతే టీమ్ రాకెట్ యాష్ తాలూకు పికాచుని పిజియోట్ని ఇద్దరిని డ్యామేజ్ చేస్తాయి. క్యాటర్పీని యూస్ చేస్తే సర్ప్రైజింగ్లీ క్యాటర్పీ వాళ్ళ ముగ్గురిని ఓడించేస్తుంది. సో టీమ్ రాకెట్ అక్కడి నుంచి పారిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఫైట్ తర్వాత క్యాటర్పీ ఎవాల్వ్ అవుతుంది మెటాపోడ్లా. నెక్స్ట్ ఎపిసోడ్లో యాష్ వీడియోని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కాకపోతే అక్కడ ఒక సమురాయ్ వచ్చి మధ్యలో యాష్ని ఆపేస్తాడు. అంతేకాకుండా యాష్తో ఒక పోకీమాన్ బ్యాటిల్కి ఛాలెంజ్ చేస్తాడు. సమురాయ్ పింజర్ని లాంచ్ చేస్తే యాష్ పిజియోట్ని పంపిస్తాడు. పింజర్ పిజియోట్ని చాలా దారుణంగా డ్యామేజ్ చేస్తుంది. సో అప్పుడు మెటాపాడ్ని వదులుతాడు. మెటాపాడ్ ఆ పోకీమాన్ని ఓడించేస్తుంది. అప్పుడే ఆ సమురాయ్ కూడా తన తాలూకు మెటాపాడ్ని మ్యాచ్లోకి ఎంటర్ చేస్తాడు. ఇద్దరు మెటాపాడ్స్ ఒకరినొకరు చూసుకుంటుంటే బీడ్రిల్స్ టీం వచ్చి యాష్ తాలూకు మెటాపాడ్ని పట్టుకుని వెళ్ళిపోతాయి. మెటాపాడ్ని పట్టుకుందామని చెప్పి యాష్ బీడ్రిల్స్ గుంపుని ఫాలో అవుతాడు. మెటాపాడ్ని చూడగానే మెటాపాడ్ని పోకీబాల్లోకి రమ్మంటాడు. కాకపోతే అంతలోపే ఒక బీడ్రిల్ వచ్చి అటాక్ చేస్తుంది. మెటాపాడ్ వెళ్ళి బీడ్రిల్ని ఓడిస్తుంది. ఆ మూమెంట్లో మెటాపాడ్ బటర్ఫ్లైగా ఎవాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో యాష్ ఇంకా మిస్టీ ప్యూటర్ సిటీకి బయలుదేరుతారు. అక్కడ ఒక
వింతైన మనిషి కనిపిస్తాడు. తను అక్కడ పోకెమాన్ సెంటర్కి దారి చెప్తాడు. పోకెమాన్ సెంటర్కి వెళ్ళగానే ఇండిగో లీగ్లో పార్టిసిపేట్ చేయాలంటే 8 బ్యాచెస్ కలెక్ట్ చేయాలని యాష్ తెలుసుకుంటాడు. వెంటనే ప్యూటర్ సిటీలో ఒక జిమ్ ఉందని చూసి ఆ జిమ్కి వెళ్ళి జిమ్ లీడర్ అయిన బ్రాక్ని ఛాలెంజ్ చేస్తాడు. యాష్ పంపించిన పికాచుని ఆనిక్స్ చాలా ఈజీగా ఓడించేస్తుంది. ఎలక్ట్రిక్ పోకెమాన్ అవడం వల్ల రాక్ టైప్ పోకెమాన్ మీద పెద్ద అడ్వాంటేజ్ ఏమీ ఉండకపోవడం వల్ల యాష్ ఓడిపోతాడు. పోకెమాన్ సెంటర్కి వెళ్ళగానే ఆ వింతైన వ్యక్తి యాష్కి మళ్ళీ కనిపిస్తాడు. తన బ్రాక్ వాళ్ళ ఫాదర్ అని, బ్రాక్కి చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారని, బ్రాక్ వాళ్ళ టేక్ కేర్ చేస్తాడని ఆ మనిషి చెప్తాడు. అంతా తెలుసుకున్నాక యాష్ మళ్ళీ జిమ్ లీడర్ని ఛాలెంజ్ చేయడానికి బ్రాక్ దగ్గరికి వెళ్తాడు. ఈసారి యాష్ ఫస్ట్ పిజియోటోని బ్యాటిల్ చేయడానికి పంపిస్తాడు. పిజియోటో జియోడ్యూడ్తో ఫైట్ చేయలేక ఓడిపోతుంది. బట్ పికాచు జియోడ్యూడ్ని ఓడించేస్తుంది. జియోడ్యూడ్ ఓడిపోగానే బ్రాక్ ఆనిక్స్ని పంపిస్తాడు. ఆనిక్స్ పికాచుని మళ్ళీ గట్టిగా పట్టుకుంటుంది. పికాచు ఎంత ట్రై చేసినా కూడా విడిపించుకోలేకపోతుంది. బట్ ఈసారి థండర్ బోల్ట్ యూస్ చేయడం వల్ల ఆనిక్స్ బాగానే డ్యామేజ్ అయింది. బ్రాక్ ఓడిపోతాడేమో అని భయపడి బ్రాక్ వాళ్ళ అన్నచెల్లి అందరూ యాష్ని ఆపేస్తారు. అలా ఆపగానే ఏమీ చేయలేక యాష్ బ్రాక్ని ఓడించకుండా పక్కొచ్చేస్తాడు. అలా వచ్చేసిన యాష్ని వెంటపడి బ్రాక్ తన నిజాయితీకి మెచ్చి బ్రాక్ తాలూకు జిమ్ బ్యాచ్ని యాష్కి ఇచ్చేస్తాడు. బ్రాక్ అప్పుడే తను ఎప్పటికైనా వరల్డ్లో బెస్ట్ బ్రీడర్ అవ్వాలనే కోరికని యాష్తో షేర్ చేస్తాడు. బట్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల రాలేకపోతున్నాను అని చెప్తాడు. ఆ మూమెంట్లో బ్రాక్ వాళ్ళ ఫాదర్ బ్రాక్ని కలిసి వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు రెస్పాన్సిబిలిటీ అన్నిటిని తను చూసుకుంటాను అని చెప్తాడు. అది విన్న బ్రాక్ హ్యాపీగా యాష్తో పాటు కలిసి నెక్స్ట్ సిటీకి బయలుదేరుతాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో మన ముగ్గురు టీమ్మేట్స్ యాష్, బ్రూక్ ఇంకా మిస్టీ అందరూ కలిసి సెరియులన్ సిటీకి బయలుదేరుతారు. మిస్టీకి తన సైకిల్ రివర్స్ కావాలని చెప్పి ఆశ, బ్రూక్కి బ్రీడర్ అవుదామని ఆశ, యాష్కి పోకెమాన్ మాస్టర్ అవుదామని ఆశ. బట్ సెరియులన్ సిటీకి వెళ్ళడానికి మిస్టీ ఒప్పుకోదు. ఆ సిటీని స్కిప్ చేసేద్దామని చెప్తుంది. బట్ యాష్కి అది ఇష్టం ఉండదు. సెరియులన్ సిటీకి వెళ్ళి అక్కడున్న జిమ్ లీడర్స్తో ఛాలెంజ్ చేసి జిమ్ బ్యాచ్ సంపాదిద్దామని ఆశపడతాడు. జిమ్కి వెళ్ళాక తెలిసేది ఏంటంటే జిమ్ లీడర్స్ ఉన్న ముగ్గురు సిస్టర్స్కి ఇంకో సిస్టర్ ఉండేది. తనే మిస్టీ. మిస్టీ యాష్తో పాటు ఉందని ఆ ముగ్గురు చెల్లెలకి తెలియదు. కాకపోతే ఆ ముగ్గురికి జిమ్ బ్యాటిల్ చేయాలని ఆ కోరుకుండదు. సో బ్యాచ్ని తీసుకొచ్చి డైరెక్ట్గా యాష్కి ఇచ్చేస్తారు. అప్పుడే మిస్టీ అడ్డుపడి యాష్ని ఛాలెంజ్ చేస్తుంది జిమ్ బ్యాచ్ కోసం. మిస్టీ వాటర్ టైప్ పోకెమాన్ యూజ్ చేస్తే మిస్టీతో ఆపోనెంట్గా ఉండడానికి యాష్ పికాచుని పంపిస్తాడు. బట్ పికాచు మిస్టీతో ఫైట్ చేయడానికి ఒప్పుకోదు. సో తర్వాత బటర్ఫ్లీని యాష్ పంపిస్తాడు. బటర్ఫ్లీ తర్వాత పిజియోట్ వచ్చి యాష్ని గెలిపించే సిచ్యువేషన్లోకి తంది. యాష్ బ్యాటిల్ని గెలిచేస్తున్నాడు అనే టైంలో టీమ్ రాకెట్ అక్కడ అటాక్ చేస్తుంది. టీమ్ రాకెట్ని మొత్తం ముగ్గురు కలిసి ఓడించేస్తారు. సో టీమ్ రాకెట్ అక్కడ నుంచి పారిపోగానే యాష్ గెలిచినట్టుగా డిసైడ్ చేసి యాష్కి తన జిమ్ బ్యాచ్ని ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మన టీం ఒక ఫారెస్ట్ నుంచి వెళ్తుంటే యాష్కి ఒక ఓడిష్ కనిపిస్తుంది. ఓడిష్ని పట్టుకుందామని ట్రై చేస్తే బల్బసార్ వచ్చి ఓడిష్ని కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. బల్బసార్ని చూసిన యాష్ వాళ్ళని వెంబడిస్తాడు. వెళ్ళేదారిలో బ్రిడ్జ్ మీద నుంచి బ్రాక్ పడిపోతాడు. బట్ యాష్ ఇంకా మిస్టీ సేఫ్గా వెళ్ళిపోతారు. పడిపోయిన బ్రాక్ని ఒక అమ్మాయి వచ్చి కాపాడుతుంది. ఆ అమ్మాయి పేరు మెలోనీ. తను అడవిలో ఒక రీహాబిటేషన్ సెంటర్ని నడుపుతుంది. అప్పుడే అక్కడికి టీమ్ రాకెట్ వచ్చి అక్కడున్న పోకెమాన్లు అన్నింటినీ పట్టుకొని పోవడానికి ట్రై చేస్తారు. ఆ మూమెంట్లో యాష్ పికాచు ఇంకా బల్బసార్ కలిసి టీమ్ రాకెట్ని అక్కడి నుంచి పంపించేస్తారు. అది చూసిన మెలోనీ బల్బసార్ని యాష్కి ఫ్రీగా ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కాకపోతే బల్బసార్ కదా నచ్చదు. బల్బసార్ బ్యాటిల్ చేసి తనని ఓడించాక యాష్తో వెళ్తానని ఒప్పుకుంటుంది. పికాచు బల్బసార్ని ఓడించి యాష్కి 3వ పోకెమాన్ని తెస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో తన థర్డ్ జిమ్ బ్యాచ్ కోసం యాష్, బల్బసార్ ఇంకా మొత్తం టీం అంతా కలిసి వర్మిలియన్ సిటీకి బయలుదేరుతారు. బట్ మధ్యలో దారి తప్పిపోతారు. అప్పుడే ఒక గట్టు మీద వాళ్ళకి ఒక డ్యామేజ్ అయిన చార్మెండర్ కనిపిస్తుంది. యాష్ చార్మెండర్ని పట్టుకుందామని పోకెబాల్ని యూజ్ చేస్తాడు. కాకపోతే చార్మెండర్ పోకెబాల్ని విసిరికొడుతుంది. అప్పుడు చార్మెండర్ పికాచుకి చెప్తుంది తను ఆల్రెడీ ఒక పోకెమాన్ మాస్టర్ వేరే పోకెమాన్గా ఉందని, తన మాస్టర్ వస్తాడని వెయిట్ చేస్తుందని చెప్తుంది. అయితే మొత్తం టీం అంతా కలిసి హెల్త్ సెంటర్కి వెళ్తారు. అక్కడ డెవిన్ అనే ఒక మనిషిని కలుస్తారు. అక్కడ తెలిసింది ఏంటంటే డెవిన్ తన చార్మెండర్కి అంత ఎక్కువ స్ట్రెంత్ లేదు అని చార్మెండర్ని వదిలేస్తాడు అని తెలుస్తుంది. అది మొత్తం మన టీం తనని కన్ఫ్రంట్ చేసి చార్మెండర్ని అక్కడి నుంచి తీసుకొచ్చేద్దామని బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళాక తను చూసేది ఏంటంటే చార్మెండర్ మీద ఒక ఫారోస్ గ్రూప్ అటాక్ చేస్తుంది. వాటిని పికాచు థండర్ బోల్ట్ యూజ్ చేసి పంపించేస్తారు. తను పట్టుకొని హెల్త్ సెంటర్కి పట్టుకొస్తారు. పొద్దున్న లెగ్గానే తనకు తెలిసేది ఏంటంటే చార్మెండర్ మళ్ళీ అదే గట్టు మీదకి వెళ్ళి తన ట్రైనర్ కోసం వెయిట్ చేస్తుంది. అదే టైంలో టీమ్ రాకెట్ వచ్చి పికాచుని పట్టుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కాకపోతే చార్మెండర్ అప్పుడు టీమ్ రాకెట్ని మొత్తం కాల్చేస్తుంది. ఇది చూసిన తన ట్రైనర్ చార్మెండర్ బాగానే ఇంప్రూవ్ అయింది అని తెలుసుకొని చార్మెండర్ని తీసుకోవడానికని వస్తాడు. కాకపోతే చార్మెండర్ తను చేసిన మోసాన్ని తెలుసుకొని తన దగ్గరకు రాకుండా యాష్ దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అవుతుంది. అలా వర్మిలియన్ సిటీకి స్టార్ట్ అయిన మన టీంకి స్క్వాటిల్ స్క్వాడ్ కనిపిస్తుంది. స్క్వాటిల్ స్క్వాడ్ కనిపించగానే అక్కడికి వచ్చిన ఆఫీసర్ జెనీని చూసి స్క్వాడ్ మొత్తం అక్కడి నుంచి పరిగెడుతుంది. అప్పుడు ఆఫీసర్ జెనీ ఆ స్క్వాటిల్ స్క్వాడ్ తాలూకు స్టోరీని యాష్ అండ్ టీంకి చెప్తుంది.
ఆ స్క్వాటిల్స్ అన్నిటిని వాళ్ళ ట్రైనర్స్ వదిలేయడం వల్ల అవన్నీ ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకొని ఊరు మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నాయి అని తనకి చెప్తుంది. అప్పుడు టీమ్ రాకెట్ మీద స్క్వాడ్ని చూసి స్క్వాడ్కి పికాచుని పట్టుకురమ్మని చెప్తుంది. వాళ్ళ మాట వింటూ పికాచుని తీసుకొచ్చేద్దామని స్క్వాడ్ వెళ్ళి మొత్తం టీంని క్యాప్చర్ చేసి పికాచుని ఒక కేజ్లో పెట్టి క్యాప్చర్ చేస్తారు. కాకపోతే పికాచు సిచ్యువేషన్ బాగోకపోవడం వల్ల మందులు తేడానికని హెల్త్ సెంటర్కి వెళ్తాను అంటే యాష్ని స్క్వాడ్ వదిలేస్తుంది. హెల్త్ సెంటర్కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చి పికాచుని యాష్ రక్షిస్తాడు. అదే టైంలో టీమ్ రాకెట్ వచ్చి అక్కడ అటాక్ చేస్తే స్క్వాడ్ తాలూకు లీడర్ని యాష్ కాపాడతాడు. అది చూసిన స్క్వాడ్ యాష్ మంచోడని తెలుసుకొని యాష్ హెల్ప్ చేస్తూ టీమ్ రాకెట్ని అక్కడి నుంచి పంపించేస్తారు. అటాక్ జరుగుతున్నప్పుడు అడవిలో నిప్పంటుకోవడం వల్ల స్క్వాడ్ అంతా కలిసి అడవిలో ఉన్న మంటలను ఆర్పుతారు. అది చూసి ఆఫీసర్ జెన్నీ ఆ స్క్వాడ్ మొత్తానికి ఫైర్ ఫైటర్స్ అనిగా అలాట్ చేస్తారు. స్క్వాడ్ లీడర్ యాష్కి బాగా ఇష్టపడి తన స్క్వాడ్లోకి రావడానికని ఒప్పుకుంటాడు. ఇలా యాష్కి తన ఫస్ట్ వాటర్ టైప్ పోకెమాన్ దొరుకుతుంది. ఇప్పటికే వీడియోలను చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేసి నెక్స్ట్ పార్ట్ని ఈ వీడియోకి 50 లైక్స్ వచ్చాక అప్లోడ్ చేస్తాను.